అందరికీ నమస్కారం. భగవంతుడిని కొలుచుకోవాలంటే ధూప దీప నైవేద్యాలు మన ఆచారంలో, మన సంప్రదాయంలో ఒక కీలకమైన భాగం. కానీ ఎలాంటి ధూపం సమర్పిస్తున్నాం, ఎలాంటి నైవేద్యం పెడుతున్నాం, ఏ మనసుతో పెడుతున్నాం అన్నది చాలా ముఖ్యం కదా. ఇవాళ భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా నిలుస్తాము అని ఒక నమ్మకం కలిగించి భక్తులకి అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఎన్నో సంవత్సరాలుగా చక్కటి నాణ్యమైన ధూప్ స్టిక్స్ అలాగే అగరబత్తులు అందిస్తూ వచ్చిన అంబికా దర్బార్ బత్తి వారి ఫ్యాక్టరీకి వచ్చాం మనం. ఇవాళ ప్రముఖ నిర్మాత అంబికా దర్బార్ బత్తి ఈ ఫ్యాక్టరీ కంపెనీకి చైర్మన్గా అలాగే రాజకీయవేత్తగా సమాజంలో కీలకమైన విషయాలపై ఎప్పటికప్పుడు గొంతు విప్పి మాట్లాడే ఒక మంచి గొప్ప వ్యక్తిగా మనందరికీ సుపరిచితులైన అంబికా కృష్ణ గారితో మాట్లాడబోతున్నాం. ఆ తర్వాత అసలు ఈ అంబికా దర్బార్ బత్తి తయారీలో ఏం జరుగుతుంది, అసలు ఎలా తయారవుతుంది ఒక అగరబత్తి అన్నీ తెలుసుకుందాం స్వయంగా. అంబికా కృష్ణ గారు నమస్కారం. నమస్కారం అమ్మా. అంబికా దర్బార్ బత్తి ఫ్యాక్టరీకి వచ్చారంటే భగవంతుని ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉంటాయి. సార్ తప్పకుండా సార్, అంబికా అమ్మవారితో మీ అనుబంధం ఒక మాటలో. అంబికా అమ్మవారితో నా అనుబంధం అంటూ వేరే ఉండదమ్మా. నా ప్రాణమే అంబిక, నా జీవితమే అంబిక, నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నీ కూడా అంబిక 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 అంతే. అమ్మవారు అదే నిశుంభ శుంభ రాక్షసుల్ని సంహరించి అసలు అంటే మంచి ధర్మ సంస్థాపన కోసం అమ్మవారు చేసిన గొప్ప యుద్ధం అందరికీ తెలిసింది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సార్, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అలా చొచ్చుకుపోయిన ఈ లైన్ ఎలా వచ్చింది? ఇది మా నాన్నగారు 1968లో రాశారమ్మా. ఒక్కటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా, నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అమ్మకం అంటే నమ్మకం. మీరు ₹1 పెట్టి ఒక ప్రోడక్ట్ని కొంటున్నారంటే బజార్లో కన్జ్యూమరు, అది బాగుంటుందని నమ్మకం కలగాలి కదా. అయితే ఆ నమ్మకాన్ని కలిగించడంలోనే సక్సెస్సా నాన్ సక్సెస్ అని తెలిసిపోతుంది. ఈరోజు నా అంబికా దర్బార్ బత్తి మేము ఇప్పుడు మీరు మా ఫ్యాక్టరీకి వెళ్ళబోతున్నారు, చూడండి. మా ఫ్యాక్టరీ చూస్తే మీరు ఒక అగరబత్తి ఫ్యాక్టరీకి వెళ్ళినట్టు ఉండదు, ఒక ఆయుర్వేద ఫ్యాక్టరీలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఆయుర్వేద వనమూలికలతోటి తయారు కాబడుతుంది కాబట్టి ఆయుర్వేద వనమూలికలకి భగవంతునికి సంబంధం ఏంటంటే దానికి ఉంది. యజ్ఞాలు హోమాలు చేసేవారు ఇదివరకు పురాణాల్లో. మన కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపరయుగంలోనూ ఆ హోమాలు చేస్తే ఆ ధూపమేమో అందులోనేమో అనేక రకాల వనమూలికలు నెయ్యి ఆవు నెయ్యి రకరకాలన్నీ వేస్తే ఆ ధూపమేమో భగవంతుడికి చేరువయ్యి భగవంతుడు కోరికలు తెచ్చాడు. మరి ఈ కలియుగంలో ఇంత పాపాలు జరుగుతున్నటువంటి ఈ యుగంలో మనం ఈ హోమాలు చేయడం జరుగుతుందా? అసలు అన్ని వస్తువులు దొరుకుతాయా? అన్ని వస్తువులు ఒక చోట చేర్చి హోమం చేయాలంటే ఎంత కష్టం. బ్రాహ్మణ్ని చేర్చుకుని వ్యవహారం చేర్చుకుని చేయాలంటే ఎంత కష్టం. అందుకని మేమేం చేశారంటే మా నాన్నగారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే హోమంలో ఏదైతే ఈ యొక్క వనమూలికలు కానీ హోమద్రవ్యాలు కానీ అసలు వాటిని అన్నింటినీ తీసుకొచ్చి ఒక బత్తి రూపంలో ఇచ్చేస్తే ఒక అంబికా దర్బార్ పొలాలకి ఇస్తే హోమం చేసినట్టు అనమాట. అది మా నాన్నగారి యొక్క ఆలోచన. దానికనే హోమంలో చేసేవన్నీ వాడుతున్నాం కాబట్టి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. అదే మేము చేస్తున్నాం, అదే నమ్మకం అంతే. చాలా బాగుంది సార్. అంటే ఈ వనమూలికల సేకరణ ఇవన్నీ మేము తెలుసుకుంటాం ఇవాళ ఫ్యాక్టరీలోకి. మా అబ్బాయి చెప్తాడు మీకు. మా అబ్బాయి రామయ్య ఉన్నాడు దీంట్లో నిష్ణాతుడు. ఆడు పుట్టినప్పటి నుంచి కూడా మా బీకా మీద చదివాడు. నేనైతే 10వ క్లాస్ చదివాను, వాడైతే బీకా మీద చదివాడు. బట్ టోటలీ డెడికేటెడ్ ఆన్ ది ఇండస్ట్రీ. హీ నోస్ ఎవ్రీ ఒక వనమూలికను చూపిస్తే దాని పేరేంటి, దాని గుణం ఏంటి, అది ఎక్కడ పడుతుంది, ఎన్నాళ్ళ పళ్ళలో వస్తుంది, ఏ టైంలో అది కాస్త అన్నీ కూడా చెప్పగలడు. మీరు అతనితో మీరు ఇంటరాక్ట్ అయితే హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు యూ. సో మీరు సార్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్ తోటి దేశంలో ఉండే బహుశా 500,000 అగరబత్తి కంపెనీలతో కంపేర్ చేసుకుంటే నేను భిన్నంగా చేయబోతున్నాననే ఒక ఆలోచన వచ్చినప్పుడు మీరు ఏమి అనుకున్నారు? అగరబత్తీలు అందరూ చేస్తారు, బొగ్గుబుడితో బత్తీ చేసేస్తారు, సెంట్లో ముంచుతారు, అమ్మేస్తారు, అయిపోయింది. పొగ అనేది ధూపం అంటే ధూపం అంటే పొగ అన్ని రకాలుగాను పొగే. సిగరెట్ తగ్గినా పొగే వస్తుంది, చెత్త కుప్ప కాల్చినా పొగే వస్తుంది. కానీ పొగలో ఉన్నటువంటి నాణ్యత ఏంటి, పొగని ఏ రకంగా మనం భగవంతుడికి సమర్పించుకుంటే ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందగలుగుతాం, దానికి మనకు పురాణాల ఇతిహాసాలతో చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకున్నాం కాబట్టి ఆయుర్వేద వనరులతో మనం చేస్తున్నాం. మిగతా అగరబత్తీలన్నీ కూడా అలా చేస్తున్నాయంటే నేను చెప్పడం కరెక్ట్ కాదు. నాకున్నటువంటి నాణ్యత, నాకున్న ప్రాధాన్యత, మా ప్రోడక్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క కలయికని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం అంతే. ఈ కంపెనీ విస్తరణ ఇక అయిన గడిచిన సంవత్సరాలు ఎలా జరిగింది సార్? అంటే ఎక్కువ ఫ్రేగ్రెన్సెస్ యాడ్ చేయడం అటువంటి విస్తరణ జరిగిందా? ఎక్కువ ఫ్రేగ్రెన్సెస్ యాడ్ చేస్తూ రకరకాల అగరబత్తీలు మేము చేస్తున్నామమ్మా. అంబికా దర్బార్ బత్తి అనేది జనాలందరికీ తెలుసు. అంబికా దర్బార్ బత్తినే మేము టీవీలో కానీ పేపర్లో కానీ లేకపోతే మీడియా ద్వారా కానీ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము. ఏదో సంస్థకు ఒక బ్రాండ్ కావాలి కాబట్టి ఒక ఐడెంటిఫికేషన్ బ్రాండ్. దాని తర్వాత మా దగ్గర 110 రకాలు ఉన్నాయమ్మా.
నేను ఇందాక చెప్పాను బొగ్గు బుజ్జు చేసి బత్తి చేసి అలా సింటెడ్ రకాలు చాలా ఉన్నాయి. అవన్నీ కాంపిటీషన్ కోసం మేము చేసే ప్రోడక్ట్లు. కానీ ఒక రకమైన సాంప్రదాయ పద్ధతులు చేసేది మాత్రం అంబికా దర్బార్ దర్బార్ బత్తి. అంబికా హెవెన్ కూడా సంప్రదాయ పద్ధతులు చేస్తాం సార్ ఇప్పుడు దర్బార్ బత్తి అనేది ప్రక్రియ, అంటే ఆ ప్రక్రియ హెర్బల్స్ అన్ని ఇవన్నీ కలిపి చేసే ఆ మిశ్రమాన్ని తయారు చేయడం దర్బార్. ఈ దర్బార్ బత్తి మనం మాత్రమే చేస్తాం సార్? మనం ఒక్కడమే చేస్తున్నాం, దేశవ్యాప్తంగా ఎవరు చేయట్లేదు. చేస్తానికి ముందుకు వచ్చారు పెద్ద వాళ్ళే, పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కూడా చేస్తాను ప్రయాణించి వచ్చి చేతులు కాల్చుకున్నారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే దీనికి ఓపిక కావాలి, ఆ మూలికల తాలూకా మూలికలు ఏ మూలిక దేనికి పనిచేస్తుందో తెలుసుకునే ఒక నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ ప్రకారం ఏ మూలిక ఎంత మోతాదులో కలపాలనే ఒక తెలివితేటలు కావాలి. ఇవన్నీ కూడా 80 సంవత్సరాల అనుభవం అమ్మా, ఇది ఒక్క రోజు కాదు. మా నాన్నగారు చేసినటువంటి ఈ ప్రోడక్ట్ని అలాగ నిలబెట్టుకుంటూ వస్తున్నామంటే 80 సంవత్సరాలు. ఎంత చేస్తే ఈ స్థాయికి వస్తామమ్మా. అది మేము కోట్లు సంపాదించని చెప్పట్లేదమ్మా, ఒక సాంప్రదాయాన్ని పెట్టాం, ఒక సాంప్రదాయం నిలబెట్టాం. మన సంస్కృతిని కాపాడుకోవడంలో అంబికా దర్బార్ది కూడా ఒక భాగంగా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం. అది వెలిగించే వాళ్ళందరూ కూడా ఆ రకమైన తృప్తి పొందుతున్నారు. కాబట్టే వాళ్ళ తాతగారు అంబికా దర్బార్ది వాడారు. నాకు అప్పుడు రైల్వే స్టేషన్లోనే ఎయిర్పోర్ట్లో కనపడుతుంటారు. మా తాతగారు వాడారండి, మా అమ్మమ్మ గారు అయితేనండి అంబికాతో లేకపోతే ఊరుకోరండి, ఆ ప్యాకెట్ తెస్తే గారు పూజ చేయరండి అంటుంటారు. నాకు ఆనంద బాష్పాలు వస్తాయి, ఒక తాదాత్మ్యత, ఒక అంకిత భావం. అమ్మ చాలు తల్లి నాకు ఇది ఇచ్చావు అని అనిపిస్తుంది అనమాట. ఎంత డబ్బు అనేది కాదు, అక్కడ ఒక సాంప్రదాయం నిలబెడుతున్నామా లేదా అంతే. అందులో ప్యూరిటీ, అందులో ఎక్కడ ఎన్వైరన్మెంటలీ సేఫ్. మేము విన్నది అంటే మీ ఫ్యాక్టరీలో ఉండే పరిసరాలు కూడా అందరికీ వర్కర్స్ కూడా చాలా సేఫ్గా మీరు పని కట్టుకుని మరి మీరు మీ అబ్బాయి గారు కలిసి ఇక్కడ పని వాళ్ళు అని మేము అనుకోమమ్మా. మమ్మల్ని మామూలుగా అన్నయ్య గారు అనిపిస్తుంటారు వర్కర్స్. అంత ఆదరణ, అంత ప్రేమ, ఒక రకమైన అవినాభావ సంబంధం. మా సంస్థలో పనిచేసేవాళ్ళు 55 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి పనిచేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యలో అయితే కొత్త జనరేషన్స్ వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు ఉండలేదు, కానీ అంతకుముందు వాళ్ళు ఇప్పటికీ అలాగే చేస్తున్నారండి అమ్మా. అందుకే అంటే వాళ్ళందరికీ రకరకాలైనటువంటి ఫెసిలిటీస్ మేము ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. అది అసలు ఇంట్లో సార్ పూజ ఒక్కటే కాకుండా పూజ చేసుకున్నప్పుడు ఇతర సమయాల్లో కూడా ధ్యానం చేసిన, మంత్రం చేసుకోవాలనుకున్నా అగరబత్తి పెడితే అదొక ఆ వాతావరణం మారిపోతుంది, ఎంత నిర్మలంగా మంగళకరంగా. సో మీకు అందిన గొప్ప కాంప్లిమెంట్ సార్, అఫ్కోర్స్ భక్తుల నుంచి అందింది మీరు చెప్పారు. పెద్దలు మనకి ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, పురోహితులు కావచ్చు, అర్చకులు ఎవరైనా సరే మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంబికా దర్బార్ బత్తికి సంబంధించి? భక్తులు ఉంటానే ఉంటారు, భక్తులు వాడుతూనే ఉంటారు, కానీ పురోహితులు సమాఖ్య ఒక దగ్గర కలిసింది నాకు. ఐ థింక్ అది ఏ ఊళ్ళో నాకైతే గుర్తులేదు, కానీ ఏదో చీఫ్ గెస్ట్కి వెళ్ళాను ప్రోగ్రాంకి. అదేదో ఆధ్యాత్మిక సంబంధించినటువంటి హోమాలు గేమాలు చేసే కార్యక్రమం. ఇది మన చిరంజీవి స్వామి గారు పెట్టారు చూడండి, 110 యజ్ఞకుండాలు పెట్టి 1010 యజ్ఞకుండాలు పెట్టి ఆ స్వామి రామానుజ స్వామి విగ్రహం పెట్టారు. అప్పుడు నా దగ్గరికి చుట్టూతో 10 మంది బ్రాహ్మణులు వచ్చారు. నన్ను చూడంగానే ఏదో మర్యాద చేశారు, ఏదో సేవలో చెప్పారు, పక్కన పెట్టేయండి. వచ్చి ఇలాగ సార్ అంబికా కృష్ణ గారు, మీరు నాకు 75 ఏళ్ళండి ఒక పంతులు గారు, నాకు 80 ఏళ్ళండి ఒక పంతులు గారు, నాకు 60 ఏళ్ళండి ఒక పంతులు గారు, అక్కడెక్కడి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి, తెనాలి నుంచి, మహబూబాబాద్ దగ్గర నుంచి, ఇలా అన్ని చోట్ల నుంచి వచ్చారన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు మేము మీ అంబికా దర్బార్ బత్తిని మాత్రం మేము మా పూజల్లో మేము రాస్తామండి, సత్యనారాయణ వ్రతం చేయమంటే అంబికా దర్బార్ని ఖచ్చితంగా రాస్తాం అందులో. ఎందుకంటే అది ఎలా తయారవుతుందో మేము విన్నామండి, కంటితో చూడకపోయినా మేము విన్నాము. అందుకని ఖచ్చితంగా అంబికా దర్బార్ తెచ్చుకోండి అమ్మా అని చెప్తాం. మీరు బయట ఏదైనా వెలిగించుకోండి, పూజలు మాత్రం ఇదే వాడినమ్మా అని మేము ఖచ్చితంగా చెప్తామండి అని చెప్తే నాకు చాలా ఆనందం ఇస్తుంది. అది సార్ చివరిగా అఫ్కోర్స్ మీ ఫ్యాక్టరీ చూడబోతున్నాం మేము. సినిమా నిర్మాతగా, రాజకీయవేత్తగా మీ ప్రయాణం కొనసాగింది, కొనసాగుతోంది, ఖచ్చితంగా కొనసాగుతుందమ్మా. పాలిటిక్స్ అనేది అది ఎలాగుంటుందంటే, ముతక భాషలో చెప్పాలంటే, ముతక భాషలో వినేమనుకోద్ది బాధ భాష వాడినందుకు. రాజకీయం అంటే గజ్జి, సినిమా అంటే తామర, ఆ రెండు వదిలితే వదలం, అలా గోక్కుంటానే కూర్చుంటాం లైఫ్ అంతాను. అందులో పోయినా వచ్చినా అదొక ఆనందం, అదొక తృప్తి. అది అంటే ఇంకోటమ్మా, ఇందులో సేవా దృక్పథంతో రాజకీయం చేయటం అనేది ఒక అంతర్లీనంగా మనసులో ఉండాలమ్మా. అది లేకుండా ఏదో రాజకీయమే చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా మటుకు నేను ఉన్నాను, నా మటుకు నేను జీవితాంతం కాదు, నాకు చచ్చిపోయిన తర్వాత కూడా ఏలూరికి గోదావరి నీళ్ళు తెచ్చిన భాగ్యం నాకు దక్కింది. అది నాకు దక్కింది.
అదంతా అంతకుముందు వాడు ఎందుకు చేయలేకపోతే నాకు తెలియదు. నేను ఎప్పటికీ కూడా గోదావరి నీరు ఏలూరు తీసుకొచ్చి ఇప్పటికీ 1999 తీసుకొచ్చాను గోదావరి నీళ్ళు. ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది. ఇంకా తాగుతూనే ఉంటారు. జన్మంతా గోదావరి నీళ్ళు తాగుతూనే ఉంటారు. అంతకుముందు కృష్ణ నీళ్ళు చెత్త నీళ్ళంతా తాగేవారు. ఇప్పుడు గోదావరి నీళ్ళతో తాగుతున్నాను. అది నీకు చేసుకున్న అదృష్టం, నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం అని చెప్పి. రాజకీయంలో ఎంతసేపటికి ప్రజలకి ఇది అవకాశంగా తీసుకోవాలి తప్ప దాన్ని రాజకీయంగా చేసి ఏదేదో చేసే వాళ్ళ గురించి నాకు అనవసరం. నేను మాత్రం కమిటెడ్గా చేస్తున్నాను. ఏం చేస్తున్నాను. అటు గోదావరి నీళ్ళు తీసుకొచ్చారు, ఇటు అంబికా దర్బార్ బత్తిని భక్తుల ఇళ్లలో ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకి ఎగుమతి చేస్తూ చాలా అంటే ఏదైనా ప్రజలతో కనెక్టెడ్గా ఉండడమే మీ ధ్యేయం అనిపిస్తుంది. మీరు మరిన్ని భక్తిపరమైన సినిమాలు కూడా తీస్తారని మేము ఆశిస్తున్నాం. భక్తిపరమైన సినిమాలు తీసే సాహసం ఇప్పుడు నేను చేయలేను. ఎందుకంటే భక్తి ఇది ఈ ఛానల్ వేరు చూడమ్మా. సంపాదించే ఛానల్ ఒకటి, డబ్బులు పోగొట్టుకు ఛానల్ ఒకటి. అది డబ్బులు పోగొట్టుకునే ఛానల్. సినిమా అన్న రాజకీయం అన్న దానికి అలాగనే ఎందుకు వదిలిపెడతాం? ఇందాక చెప్పాను మీకు, అది తప్పదు. దిగిన తర్వాత కదా జన్మంతా అంతేగా. ఇప్పుడు మళ్ళీ నేను రాజకీయాల్లో ఉన్నాను. మళ్ళీ మా ఇంట్లో ఎవరికి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు. నాతో ఆగిపోద్దేమో తెలియదు. మళ్ళీ ఎవడైనా మనవడైనా వచ్చి నేను దిగుతానంటే దిగచ్చేమో తెలియదండి. ఫ్యూచర్ తెలియదు. అయితే మొత్తానికి ఇది మాత్రం మీ పునాదంతా కూడా అంబికా దర్బార్ బత్తి. అంబికా పునాది, శ్వాస అన్నీ ఇదే అమ్మా. ఈ రోజున ఈ షర్ట్ వేసుకున్నానంటే అంబికా దర్బార్ బత్తి. ఒక అన్నం మెతుకు తిన్నానంటే అంబికా దర్బార్ బత్తి. నా జీవితమే అంబికా బత్తికి అంకితం. చాలా సంతోషం అంబికా కృష్ణ గారు, మమ్మల్ని ఇంత అభిమానంతో ఆహ్వానించి అంటే ఈ ఫ్యాక్టరీ చూసే అవకాశం కల్పించమని మేము అడిగాం. మీరు వెంటనే ఒప్పుకోవడం, మమ్మల్ని ఆహ్వానించడం అనేది నాకు చాలా సంతోషం. స్వప్న గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా టీవీకి ఒక అథారిటీ టూ మీరు ఒక రకంగా చెప్పాలంటే. టీవీ కార్యక్రమాలు చాలామందిని చూస్తుంటాను నేను. ఏదేదో మాట్లాడుతుంటారు. కొన్ని బుర్రకు ఎక్కుతాయి, కొన్ని పైనుంచి గాల్లోకి వెళ్ళిపోతుంటాయి. కానీ ఏం మాట్లాడినా కూడా ఒక అర్థవంతంగా ఒక సమాజ హితం కోరొచ్చే యాంగిల్లో అలాగను మాట్లాడతారు, విమర్శనాత్మకంగాను మాట్లాడతారు. ఒక స్టాండర్డ్ మీరు పుట్టించారు తల్లి. ఐఎమ్ రియల్లీ స్వప్న గారు. ఒక స్టాండర్డ్ టీవీ యాంకర్ అంటే ఇలా ఉండాలని ఒక స్టాండర్డ్కి ఒక ప్లాట్ఫామ్ వేసింది అప్పుడు నా 30 సంవత్సరాలుగా మీరే. కాబట్టి నేను మీలాంటి వాళ్ళతో మాట్లాడుతున్న చాలా ఆనందంగా ఉంది. భగవంతుడి ఆశీస్సులు సార్. ధన్యవాదాలు మీ గొప్ప మంచి మాట కోసం, మీ ఆశీస్సులకి. అలాగే ఇప్పుడు మనం కాసేపట్లో నిజంగానే అసలు అంబికా దర్బార్ బత్తి ఉత్పత్తి ఎలా ఉంటుంది, అలాగే ఇతర అగరబత్తి ఫ్రేగ్రెన్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి, ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తుంది అన్ని తెలుసుకుందాం రండి.